రావాలి సాకార జగత్కి వచ్చి మానవులంతా శాకాహారులు అయ్యారు. మనమంతా ఇప్పుడు యథావిధిగా ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి. మరి ఇప్పుడు ధ్యానం ఉంటుంది, ఎంతో శాకాహారాన్ని చేసి మరియు ఈ ప్రపంచానికి మంచిరం కాబట్టి ఫోన్ చేశాను నేను నవీన్ దగ్గర అయిపోయిందా? నమస్తే, వచ్చినారు మీరా? అదే కదా అడిగా కైలాసమికాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమికాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమికాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమికాపురమా శ్రీశైలం సింహద్వారమా శ్రీశైలం సింహద్వారమా లేదులే పట్టుకున్నాలే దాని పడితే చెప్తున్నా మేడం చూసా మనం ప్రారంభిద్దాం. మనకి ఈ యొక్క అహింసా విజయ వేదిక మెగా మహాకరుణ సద్భావన మెగా శాఖాహార ర్యాలీని ఈరోజు నెల్లూరు పురవీధులలో అద్భుతంగా మనం జరుపుకున్నాం. ఎంతో ఎనర్జీతో ఎదుర్కొన్న నాయకులు అందరం కూడా ఇక్కడ ఆశీనులు అయ్యారు. ఈ యొక్క వేదికకు ముఖ్య విశిష్ట అతిథుల్ని మనము నెల్లూరుకి ఆహ్వానిస్తున్నాము. వారిని మన యొక్క కష్టాల గొల్లులతోటి ప్రేమపూర్వకంగా ఒక్కొక్కరిని వేదిక మీద అలంకరించవలసిందిగా వారిని ఆహ్వానిద్దాం. మొదటగా మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్
పత్రిజీ శక్తి స్థల్ కైలాసపురి చైర్మన్ అయినటువంటి విజయ భాస్కర్ రెడ్డి గారిని మనందరి హృదయులతో ప్రేమపూర్వకంగా వారిని వేదిక మీదకి అలంకరించవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. గట్టిగా సరిపోలేదు, ఇంకా దీని గురించి ఎంత చెప్పుకున్నా సరిపోదు. ఎందుకంటే ఎంత చెప్పుకున్నా సరిపోదు. ఎందుకంటే వారిలో ఉన్న ప్యూరిటీ, స్వచ్ఛత, పత్రిజీ వారి మీద ఉంచినటువంటి బాధ్యతని 100% వారి యొక్క అహర్నిశలు శ్రమించి ఒక పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కోసము ఈ నిరంతరము వారు శ్రమిస్తూనే ఉన్నారు. వారు వ్యాపారంగా వేలాది కోట్ల రూపాయలు అధిపతులు అయినా కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి సత్యాన్ని, ధర్మాన్ని పట్టుకున్నారు. వారు కావాలంటే రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవులు కూడా అవిరోధించవచ్చు. వారికి ఉన్న బంధువర్గం అయితేనేమి, స్నేహితులు అయితేనేమి. అలాంటి రాజకీయాలు అయితేనేమి, ఇంకొక విధానాలు, భోగభాగ్యాలు అయితేనేమి కాకుండా ఆధ్యాత్మికం అన్నది పెంచుకున్నారు విజయ భాస్కర్ రెడ్డి గారు. వారికి ఇంకొకసారి మనందరి తరఫున గట్టిగా చట్టాల భద్రతలు మనం అధికారులు తెలియజేస్తున్నాము. తర్వాత ఆధ్యాత్మికం అంటే అసలైన రూపము, అసలైన నిర్వచనము, అసలైన ఆచరణ, ఆచార్యులైనటువంటి జీవిస్తూ అందరికీ మార్గదర్శకంగా నిలుచుకున్నటువంటి పత్రిజీ సార్ తెలుసు కదా అందరికి. సార్ ఎలా జీవించిండు ఈ పాట ద్వారా తెలుసుకుందాం. పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపము. సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపము. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి, సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం. పత్రిజీ అంటే మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన దాన జగత్తు నిర్మించడానికి, ధరణి పైన ధ్యాన జగత్తు నిర్మించడానికి ధ్యాన జగత్తు గురువులను తయారు చేసిన సర్వాత్మ పత్రిజీ అంటే నీ ఇంటికి వచ్చి నీతోటే ఉంది, నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని. నీ ఇంటికి వచ్చి నీతోటే ఉంది, నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని. నువ్వు పెట్టిన పిడిగెడు వేడి వేడి మెతుకులని పంచభక్ష పరమానంగా రగించి
శాకాహారమే మనిషికి సరి అయినది అంటూ తానే బట్టించి తినిపించి అహింసా జీవితము ఆచరిస్తామంటూ అహింసా జీవితము ఆచరిస్తామంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మ పత్రిది అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి వీరవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి వీరవాణ్ణి ధనవంతు జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ జ్ఞానము బోధించి నీ శ్వాసే నీ గురు అని గుట్టు ఎరుక చెప్పి ఆత్మబంధువులారా, ఈనాడు మనం శాకాహార ర్యాలీ అద్భుతంగా జరుపుకున్నాం. నెల్లూరు పిరమిడ్ ఫ్యామిలీ యొక్క ఆధ్వర్యంలో శాకాహారం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఇది ఏ యుగం అండి? ఇది ఏ యుగం అండి? కాదు, కలహయుగం. ఏ యుగం అండి? కలహయుగం. ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం కలహాలు, మన ఇళ్లలో స్నేహితుల మధ్య, వర్గాల్లో, మతాల్లో ఇవన్నీ కలహాలు రేగడానికి కారణం ఈ కలియుగమే. ఈ కలహాలు తగ్గాలంటే ఏం జరగాలి? ఎందువల్ల కలహాలు వస్తున్నాయి? రజోగుణం వలన. ఏ గుణం అండి? రజోగుణం వలన. అదే శాకాహారం తీసుకుంటే రజోగుణం ఉండదు, సత్వగుణం ఉంటుంది. సత్వగుణం అంటే ధైర్యము, సాహసము, శాంతి, ప్రేమ, దయ, జాలి, కరుణ, మమత, అనురాగం, ఆప్యాయత. మరి మనకి సత్వగుణం కావాలా లేదంటే రజోగుణం కావాలా? అందుకని మనం శాకాహారం తీసుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం చెప్తానండి. శాకాహారం వలన మనలో ఉన్న ఆత్మ స్వరూపం, పరమాత్మ అంశ అనంతంగా శక్తినిస్తుంది. దీన్ని మనం ఆత్మజ్ఞానం అంటాం. ఈ ఆత్మజ్ఞానం వలన మనలో అనంతమైన ప్రజ్ఞ, చైతన్యము, ఎరుక పెరుగుతుంది. మరి ఆత్మ ఎంత శక్తివంతమైంది అంటే చీయ శక్తిమైందా, నెయ్యి శక్తిమైందా? చీయ అంటే తెలుసు కదా, మాంసం శక్తివంతమైందా లేదా నెయ్యి శక్తివంతమైందా? తెలుసుకోవాలంటే భగవద్గీత చెప్తున్నాడు. అంటే ఆత్మ గురించి చెప్తూ మనలో ఉన్న ఆత్మ ఎక్కువగా శాకాహారాన్ని కోరుకుంటుంది. ఆత్మ అనేది శాకాహారాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే ఇది పరమాత్మని అంశ. పరమాత్మ అంశ అయిన ఆత్మ జీవాన్ని నిలుపుతుంది, బతికిస్తుందే గాని ఆత్మ ఎవరిని చంపదు. మనమంతా ఆత్మస్వరూపులం కాబట్టి బతికనివ్వాలి, జీవించనివ్వాలి, దాని సౌభాగ్యాన్ని చూడాలి. మనలో ఉన్న ఆత్మ ఎంతటిదో కృష్ణ భగవాన్ చెప్పాడు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నోషయతి మారుత ఖేదయంత్యాపో నా శోషయతి మారుత. అంటే పంచభూతాలున్నాయి. పంచభూతాల్లో భూమిలో కనపడే ఖనిజాలు ఎన్నైనా ఉండనివ్వండి, ఆత్మను ఏమీ చేయలేవు, ఛేదించలేవు.